నలుబదేవ సర్గము సీతారామలక్ష్మణులు మాతాపితరులకు నమస్కరించుట. సుమిత్రాదేవి లక్ష్మణునకు హితోక్తులు పల్కుటవారు అందరును రథమును ఎక్కగా సుమంత్రుడు ఆ రథమును అడవులవైపుగా వేగముతో నడుపుట. అంతట సీతారామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలకు దూరమగుచున్నందులకు దీనులై మహారాజునకు ప్రదక్షిణ పూర్వకముగా పాదాభివందనమునర్చిరి. తండ్రియ నుగ్ననుబడసిన పిమ్మట ధర్మజ్ఞుడైన శ్రీరాముడు శోకాకులుడై సీతతోగూడి కౌసల్యామాత పాదములకు ప్రణమిల్లెను. అన్న ప్రణమిల్లిన తరువాత లక్ష్మణుడు కౌసల్యాదేవికి నమస్కరించెను. పిదప అతడు కన్నతల్లి సుమిత్రాదేవి పాదములపై వ్రాలెను. మహాబాహువు తనగారాల బిడ్డడు అయిన లక్ష్మణకుమారుడు తనకు నమస్కరించుచుండగా చూచి లేవనెత్తి ఆ సుమిత్రామాత అతని శరమును మూర్కొని ప్రేమాశ్రువులను రాల్చుచు ఆతనికిట్లు హితోక్తులు పల్కెను. కుమారా, లక్ష్మణ, మిత్రులేడా సుహృజ్జనులపై నీకుగల అనురాగము అపారము. శ్రీరామునియందు నీకుగల భక్తి గాఢమైనది. వనవాసమున శ్రీరాముని సేవించుట కొరకే నీవు నా కడుపున ఉదయించితివి. అస్తు, శ్రీరాముడు అరణ్యములలో సాగిపోవుచున్నప్పుడు ఆయన రక్షణ విషయమున నీవు సావధానుడవై యుండుము. అందు ఏమాత్రము ఏమరుపాటు రానీయకుము. లోకరక్షణార్థమై కౌసల్యాదేవి గర్భమున అవతరించినవాడు ఆ శ్రీరాముడు. సుహృజ్జన సేవలో నీవు ఆ ఆదిశేషుడవే. కనుక నీవు ఆయన అడుగుజాడలలో సాగుచూ ఆయనను సేవించుటకే విధివిలాసమున నీవు నాకిచట పుత్రుడవైతివి. శ్రీరామునియడ నీకును నీపై ఆ రఘువరునకునుగల ప్రేమానురాగములు అపూర్వములు, ఆదర్శప్రాయములు. వాటినన్నింటినీ అటుండనిమ్ము. రామగమన సమయమున ఆయన దర్శనానందమున మునిగి ఆయన రక్షణ కార్యమునకు లోపమును రానీయకుము. ఆ ధర్మాత్ముని రక్షణసేవలకే నీ అనువర్తన మందులకు నేను ఆమోదించుచున్నాను. ఓ పుణ్యాత్ముడా! ఆపదలయందును సంపదలయందును కష్ట సుఖములలో రెండింటను ఈ శ్రీరాముని అనుసరించుటయే నీ కర్తవ్యము. అన్న యొక్క అడుగుజాడలలో సాగిపోవుట అనుజుల ధర్మము. జ్యేష్ఠో పితృసమః అన్న తండ్రితో సమానుడు. కనుక జ్యేష్ఠుని అనుసరణము పరమకర్తవ్యము, పైగా పరమార్థదాయకము. ఈ సందర్భమున మహాకవి తులసీదాసు రామచరితమానసమున ఇట్లు పేర్కొనెను. క్షం ఉపదేశు యహుజెహి తాత తుంహారే రామ సియ సుఖ పావహి. పితు మాతు ప్రియ పరివార పుర సుఖ సురతి బన బిసరావహి. తులసీ ప్రభుహి సిఖదేయి ఆయసు దీన్హ పుని ఆశిషదయి. రతి హో అబిరల అమల సియ రఘుబీర పద నిత నిత నై. నాయన, నీవు తోడుగా ఉండుటవలన సీతారాములు సుఖముగా ఉండవలెను. వారు తల్లిదండ్రులను, ప్రియపరివారమును, నగర సుఖములను మరచిపోవలెను. ఇదియే నా ఉపదేశము. తులసీదాసు చెప్పుచున్నాడు. ఈ విధముగా సుమిత్రాదేవి మన లక్ష్మణస్వామికి ఉపదేశించి వనవాసగమనమునకు అతనిని అనుమతించెను. శ్రీ సీతారాముల చరణములపై నీ విశుద్ధ ప్రగాఢ ప్రేమ నిత్యనూతనముగా ఉండుగాక అని దీవించెను. ఇదియే లోకమున సత్పురుషులు ఆచరించెడి పద్ధతి. దీక్ష వహించి యజ్ఞములను ఆచరించుట, త్యాగబుద్ధితో దానధర్మములను ఉనర్చుట, స్వామి కొరకే ప్రాణములకు తెగించి యుద్ధము చేయుట అనునవి పరంపరగా మనవంశమున సాగివచ్చుచున్న ఉత్తమ సంప్రదాయములు. శ్రీరామునియడ అత్యంత భక్తి ప్రపత్తులుగల లక్ష్మణుడు ఆయన వెంట వనములకు వెళ్ళుటకు సర్వసన్నద్ధుడైయుండగా అతనితో సుమిత్రామాత నీవు వనములకు తప్పక వెళ్ళుము అని ప్రోత్సహించుచు మరల నిట్లనెను. నాయన లక్ష్మణ, శ్రీరాముని నీ తండ్రియగు దశరథునిగా భావింపుము. సీతాదేవిని నన్నుగా తల్లిగా తలంపుము. అడవిని అయోధ్యగా భావింపుము. నీవు హాయిగా వెళ్ళిరమ్ము. దశము పక్షి, రథము వాహనము. పక్షి గరుత్మంతుడు, వాహనముగాగలవాడు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడు. దశరథుడు అనగా శ్రీ మహావిష్ణువు అని ఎరుంగుము. మా లక్ష్మీదేవి తల్లి సీతాదేవి సాక్షాత్తుగా ఆ లక్ష్మీదేవియేని తెలుసుకొనుము. అయోధ్య దేవతలకుగాని రాక్షసులకుగాని ఎట్టివారికిని జయింపశక్యముగానిది అనగా అది అపరాజిత అను పేరు గల వైకుంఠమే. కనుక శ్రీరాముని పాదస్పర్శతో పవిత్రమగు ఆడవిని అయోధ్యనుగా వైకుంఠముగా భావింపుము. నీతికోవిదుడైన సుమంత్రుడు శ్రీరాముని సమక్షమున అంజలి ఘటించినవాడై నిలిచి దేవేంద్రునితో మాతలివలే సవినయముగా నిట్లనెను. సుప్రసిద్ధుడవైన ఓ రాజకుమారా, ఓ శ్రీరామ,
నీకు జయమగుగాక. త్వరగా రథమును అధిరోహింపుము. నీయాజ్ఞానుసారము దానిని తగిన ప్రదేశమునకు చేర్చెదను. కైకేయీదేవి ప్రేరణ మేరకు నీవు 14 సంవత్సరముల కాలము వనవాసము చేయవలసియున్నది. కావున ఆ దీక్షను నేడే ఇప్పటినుండియే ప్రారంభించుట యుక్తము. మిగుల సౌందర్యవతి అయిన సీతాదేవి వస్త్రాభరణములను ధరించి సూర్యతేజస్సుతో సమానముగా వెలుగొందుచున్న ఆ మహారథమును అధిరోహించెను. బంగారు తొడుగులతో అగ్నికాంతులను విరజిమ్ముచున్న ఆ రథమును సోదరులైన రామలక్ష్మణులు శీఘ్రముగా వెంటనే అధిరోహించిరి. భర్తను అనుసరించి వనములకు వెళ్ళుచున్న సీతాదేవి కొరకు దశరథ మహారాజు 14 సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా తగినన్ని వస్త్రములను ఆభరణములను ఇచ్చియుండెను. వాటిని సుమంత్రుడు రథముపై చేర్చెను. అట్లే ఆ ఇరువురి సోదరుల కొరకై ఆయుధములను, కవచములను, దాళ్లను, ఇనుప పలుగును, గంపను అతడు రథముపై వెనుక భాగమున ఉంచెను. సీతారామలక్ష్మణులు రథమును ఎక్కిన పిమ్మట సుమంత్రుడు ప్రజలు దారి ఇచ్చినట్లు వారిని హెచ్చరించుచు వాయువేగముతో సాగిపోగల ఆ ఉత్తమాశ్వములను చకచక తోలెను. శ్రీరాముడు దీర్ఘకాలవనవాసమునకే బయలుదేరగా నగరము నందలి స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, వృద్ధులు అందరును మిక్కిలి దుఃఖముతో మూర్ఛిల్లిరి. పట్టాభిషేకోత్సవమును చూడవచ్చిన జానపదులెల్లరునూ స్పృహదప్పిరి. అశ్వగజాదబలములను మూర్ఛిల్లినవి. అప్పుడు ఆ పురమంతయు కోపముతో రెచ్చిపోయిన మదపుటెనుగుల ఘీంకారములతోడను పరితాపముతో ఇటునటు సంచరించుచున్న గుర్రముల సకిలింపులతోడను వాటిభూషణముల రవములతోడను మారుమ్రోగెను. ఈ విధముగా పురమునందలి కోలాహల ప్రభావమున అచటి జనుల మనస్సులకు దిక్కుతోచని స్థితి ఏర్పడెను. చెవులు దిమ్మెక్కెను. గ్రీష్మతాపమునకు దప్పిగొన్నవారు నీటికే పరుగెత్తినట్లు నగరమునందలి ఆబాలగోపాలము రామగర్హదుఃఖారముచే శ్రీరామునరథము వెంట పరుగులుదీసిరి. ఆ పోరులలో కొందరు శ్రీరామునరథమునకు ఇరుప్రక్కలను వెనుకభాగమునను వ్రేలాడసాగిరి. వారు కన్నీరు మున్నీరుగా విలపించుచు ముఖములను పైకెత్తి సూతునితో బిగ్గరగా ఇట్లనిరి: ఓ రథసారథి, గుర్రముల కళ్ళెములను కొంచెములాగి పట్టుము. రథమును నెమ్మదిగా పోనిమ్ము. కనులార శ్రీరాముని దర్శింతుము. మరల ఆయన దర్శన్భాగ్యము మాకు ఎప్పుడబ్బునో ఏమో. నిస్సంశయముగా శ్రీరాముని తల్లియైన కౌసల్యాదేవి హృదయము ఇనుమువలే కఠినమైనది. ఆమెది రాతిగుండె. ఏలనన దేవకుమారునివలే ముద్దులొలుకు కన్నకొడుకు అడవుల పాలగుచున్నను. అయ్యో పాపము, ఆమె హృదయము ముక్కలు కాలేదు గదా. ధర్మనిరతురాలైన వైదేహి తనపతి అయిన శ్రీరాముని ఆయన నీడవలే అనుసరించుచున్నది. సూర్యకాంతి మేరుపర్వతమును వలె ఆమె తనరాముని వీడుకున్నది. నిజముగా ఆమె కృతార్థురాలు. లక్ష్మణ, యథార్థముగా నీవు ధన్యుడవు. ప్రియభాషియు దైవతుల్యుడును అయిన అన్నను నిరంతరము సేవించు భాగ్యము నీకు అబ్బినది. నీవు శ్రీరాముననుసరించి వెళ్ళుట నిజముగా పెక్కు జన్మలలో చేసుకొనిన పుణ్యముల ఫలము. ఇది ఒక గొప్ప అదృష్టము, మోక్షప్రాప్తికి మార్గము. ఈ విధముగా పలుకుచూ ఆ పౌరులు తమకు ప్రాణతుల్యుడైన ఆ ఇక్ష్వాకు ప్రభువును శ్రీరాముని అనుసరించుచునేయుండిరి. కాని వారు సంతతధారగా ప్రవహించుచున్న తమదుఖాశ్రువులను మాత్రము ఆపుకొనలేకుండిరి. అంతట స్త్రీలు దైన్యముతో చుట్టును చేరియుండగా దీనుడై పడియున్న మహారాజు నా కన్నతండ్రి శ్రీరాముని చూచెదను అని పల్కుచు భవనము నుండి బయటికి వచ్చెను. బంధింపబడిన ఒక మహాగజము ఆడేనుగుల విలాపములను వలె ఆ మహారాజు తన ఎదుట జేరి ఏడ్చుచున్న స్త్రీల రోదన ధ్వనులను వినెను. శ్రీరామునకు తండ్రియు కకుత్స్థవంసజుడును ఆయన దశరథ మహారాజు సహజముగా తేజస్వియేనను దుఃఖగ్రస్తుడై యున్నందున గ్రహణకాలమున రాహుగ్రస్తుడైన నిండుచంద్రుని వలె అప్పుడు తేజోవిహీనుడయుండెను. శుభలక్షణ సంపన్నుడును దశరథుని కుమారుడును ఆయన శ్రీరాముడు అసమాన ధైర్యశాలియయును దూరము నుండియే తండ్రి దైన్యమును గమనించి రథమును త్వరగా పోనిమ్ము అని సూతుని తొందరపెట్టసాగెను. ఒక ప్రక్కన శ్రీరాముడు రథమును త్వరగా నడుపుము అనియు మరియొక ప్రక్కన ప్రజలు రథమును ఆపుమాపుము నేను సూతుని ఒత్తిడి చేయుచుండగా రథసారథి సుమంత్రుడు అప్పుడు ఎవరి మాటను పాటింపవలెనో తెలియక ఊగిసలాటకు లోనయ్యెను.
మహాబాహువైన శ్రీరాముడు ముందునకు సాగిపోవుచుండుటచే పౌరులు తమ దుఃఖాశ్రులను ఆపుకొనలేకుండిరి. రథచక్రముల తాకిడికి చెలరెగన దుమ్ములు ప్రజల కన్నీటి ప్రవాహములకు తడిసి అణగిపోవుచుండెను. శ్రీరామునివన ప్రస్థాన కారణముగా పురప్రజలెల్లరునూ మిక్కిలి పరితాపమునకు లోనైరి. హాహాకారములతో వారు అచేతనులైరి. వారి కన్నీటి జలములచే ఆ నగరమంతయు తడిసిపోయెను. సరస్సులలోని చేపలగంతులతో బాగుగా కదలిన కమలముల నుండి జారిపడుచున్న నీటి బిందువుల వలె స్త్రీల నయనముల నుండి దుఃఖాశ్రువులు స్రవించుచుండెను. పురజనులందరునూ ఒక్కుమ్మడిగా వ్యాకుల చిత్తులగుట గాంచి దశరథ మహారాజు దుఃఖాయాసముతో స్పృహదప్పి మొదలు నరికిన చెట్టువలే నేలపై కూలిపోయెను. దుర్భర దుఃఖముతో కూసించియున్న మహారాజునుగాంచి శ్రీరాముని రథమునకు వెనుక భాగమునగల ప్రజలెల్లరునూ హాహాకారములు చేసిరి. అచట చేరియున్న జనులలో కొందరు అయ్యో రామ అనియను, మరికొందరు అయ్యో కౌసల్యాదేవి అనియను గుండెలను బాదుకొనుచు ఏడ్చిరి. అంతఃపురజనులను ఆక్రందనలు చేసిరి. రథముపై వెళ్ళుచున్న శ్రీరాముడు ఒక్కసారి వెనుదిరిగి చూచెను. అప్పుడు విషాదవదనులై భ్రాంతచిత్తులై తనవైపునకు వచ్చుచున్న తల్లియు తండ్రియు ఆయనకు కనబడిరి. త్రాడుచే కట్టబడిన గుర్రపు పిల్ల తన తల్లిని చూడలేనట్లు ధర్మపాసబద్ధుడైన శ్రీరాముడు దుఃఖవివసులేయున్న తన తల్లిదండ్రులను సూటిగా చూడలేకపోయెను. ఎల్లప్పుడునూ సుఖములనే తప్ప దుఃఖములను మాటనే ఎరుగవివారును సర్వదా వాహనములపై సంచరించెడివారును ఆయన తన మాతాపితరులు నేలపై నడిచివచ్చు చుండగా జూచి శ్రీరాముడు రథమును త్వరగా నడుపుము అని సారథిని తొందరపెట్టెను. అంకుశముచే పొడవబడుచున్న ఏనుగువలే నరోత్తముడైన శ్రీరాముడు తల్లిదండ్రుల దుర్భర దుఃఖమును జూచి తట్టుకొనలేకపోయెను. లేగదూడపై మరులుగొని ఇంటిముఖము పట్టిన పాడియావు కట్టివేయబడియున్న తన దూడను జూచి పరుగులుదీసినట్లు రామజనని కౌసల్యాదేవి తన అనంగుపట్టిని జూచుటకై పరుగెత్తెను. అట్లు విలపించుచు రథము వెంట పరుగిడుచున్న కౌసల్యాదేవి హా రామా, హా సీతా, హా లక్ష్మణ అని ఆక్రోశింపసాగెను. ఆమె సీతారామలక్ష్మణుల నిమిత్తమై కన్నీరుగార్చుచు నాట్యము చేయుచున్నదా ఎనునట్లు ఇటునటు సోలుచుండెను. అట్టి స్థితిలోనున్న తన తల్లిని శ్రీరాముడు పరికించి చూచెను. ఆగుమాగుము అని దశరథ మహారాజు గట్టిగా అరుచుచుండెను. పోనిమ్ము పోనిమ్ము అనుచు శ్రీరాముడు ఎంతయు తొందర పెట్టుచుండెను. అప్పుడు సుమంత్రుని మనస్సు రథం యొక్క ముందు వెనుక చక్రముల మధ్య చిక్కుపడిన పురుషునివలె సంకట స్థితికి లోనయ్యెను. అంతట శ్రీరాముడు ఆ సుమంత్రునితో నీవు తిరిగి రాజుకడకు వచ్చినప్పుడు నా మాటను ఎందులకు పాటింపలేదని రాజు అడిగినచో నేను వినలేదు నిజమే నేను మీ ఆజ్ఞను పాటింపలేదు అని చెప్పవచ్చునేలననా ఇట్టి దుఃఖస్థితిలోనున్న వారిని ఎక్కువ కాలము ఓదార్చుటకు ఇది సమయముగాదు అని పలికెను. పిమ్మట సుమంత్రుడు శ్రీరాముని ఆజ్ఞను పాటించుచు వెంట వచ్చుచున్న జనులను సమ్మతింపజేసి గుర్రములను ఇంకను వేగముగా తోలెను. దశరథునంతపురజనులు మనస్సునందే శ్రీరామునకు ప్రదక్షిణ నమస్కారములను ఉనర్చి ఎట్టకేలకు మరలిరి. కాని వారు రామునియందు లగ్నమైన తమ మనస్సులను ఏమాత్రము మరల్చుకునలేకపోయిరి. వారు అశ్రుధారలను సైతము ఆపుకొనలేకపోయిరి. రాజోచిత కర్తవ్యములను శాస్త్రమర్యాదలను బాగుగా ఎరిగిన మంత్రులు మహారాజా ఆత్మీయులు తిరిగి మనలను చేరవలయునని కోరుకొందుము, అట్టివారిని ఎక్కువ దూరము అనుసరింపరాదుగదా అని దశరథునకు విన్నవించిరి. అప్పుడు దశరథుని శరీరము చెమర్చియుండెను. అతని శరీరమంతయు మిక్కిలి వాడిపోయియుండెను. సందర్భమునకు అనువుగా మంత్రుల మాటలను విని అత్యంత దీనావస్థలోనున్న ఆ మహారాజు రాణులతో గూడి తన పుత్రుని వైపే చూచుచూ అచటనే నిలబడిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 40వ సర్గము సమాప్తము.